నేను ఆమేన్. ఇక్కడ మోషేతో స్వయంగా దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. నువ్వు వెళ్ళి నేను ఏమని చెప్పాలా దేవా అని అడిగినప్పుడు నువ్వు చెప్పు, నేను ఉన్నవాడను అనువాడను. నా దేవుడు నన్ను ఇక్కడికి పంపించినాడు. ఎవరి కోసం అంటే మీకోసమే, ఇజ్రాయేలు ప్రజల కోసమే. దావీదుకు ఈ ఒక్క ఆలోచన, ఎవరు అయినా ఉన్నవాడు అనువాడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆ ఒక్క ధైర్యంతో ఎప్పుడు జీవితాన్ని సాగిపోయేవారు. అంటే ఇక్కడ జీవితాన్ని సాగించేది ఎక్కడ సాగిస్తున్నారు? సాధారణమైన పరిస్థితులు సాగిస్తున్నారా? విషపు పురుగులు, విషపు అన్ని జంతువులు అన్ని మధ్యలో ఆ గొర్రెలను మేపుకుంటూ ఉన్న పరిస్థితిలోనే ఏమని పలుకుతున్నారు? యెహోవా నా కాపరిని ఒక పాట పాడుచు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. మనకు ఎదురయ్యేటప్పుడు పరిస్థితులు మనం ఏం చేయాలంటే ఎక్కువగా దేవుణ్ణి మనము పాడుతూ స్తుతించాలి. అప్పుడు మనలో ఉన్న భారం ఏమైపోతుంది? వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం ఏం చేస్తాం? పరిస్థితిని దుఃఖపడడానికి దాన్ని స్వయంగా తీసుకొని దుఃఖపడుతూ కూర్చుంటాం. దేవుని ప్రజలైన మనం ఎవరు చెప్పండి? ఇజ్రాయేలు ప్రజలం. హల్లెలూయా. అంతే. దేవుని ఎరిగిన మనము ఆయన కుమారులము, కుమార్తెలం. అంతే. విలువ పెట్టి ఆయన రక్తము చిందించి, ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించి మనల్ని